మరి వద్దునట్టు పెట్టుకో. అయితే ఈరోజు కూడా బాగానే వచ్చి ఉంటారు. ఈరోజు వెదర్ బాగుంది. ఇంక ఇప్పుడు తగ్గిపోయి ఉంటారు. 3 అవుతుంది కదా. 3ంటికి ఎవరో పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్ళి అయిపోయాక ఇక్కడికి వచ్చారు. టెంపుల్లో పెళ్లి చేసుకోవచ్చు. లోపల ఉంది మండపం. చేసుకోవచ్చు. లేదు, ఇక్కడ లోపల మండపం ఉంది. తెలుసు ఉంది, కానీ వీళ్ళు పెళ్ళి అయిపోయి వచ్చారంట జస్ట్ ఇప్పుడు దర్శనం. తెలుసా నీకు వాళ్ళు? ముస్లిం పెళ్ళికి వెళ్తే వచ్చాను. భయమైందండి. అబ్బా అసలు చలి పెడతలేదుగా. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ బన్నీ టాక్స్. సో ఈరోజు అయితే మేము మళ్ళీ టెంపుల్కి వచ్చాము. ఏంటిదక్క? ఓకే, ఈరోజు అయితే వెదర్ చాలా బాగుంది. చూడండి, అసలు మేము ఎవ్వరం జాకెట్స్ కూడా వేసుకోలేదు. చాలా అంటే చాలా బాగుంది. అసలు చలి వేయట్లేదు. లోపలికి వెళ్ళాక అంతా చూపిస్తా. మీకు తెలుసు కదా. అయితే మీకు గుర్తుందా పాతగా అప్పుడు మనం ఫస్ట్ అది న్యూ ఇయర్కి వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఈ టెంపుల్కి వ్యూస్ నాకు తెలిసి 500 ఏమో వచ్చాయి. సో ఈ వీడియో కూడా అట్లా రావాలని నేను కోరుకుంటున్నాను. ఎంత బాగుందో. హాయ్ అన్నయ్య. హాయ్ అక్క. సో మేము ప్రజెంట్ డస్ట్బిన్ కోసం వెతుకుతున్నాము. ఇందాక ఐస్ క్రీమ్ ఉన్నాయి, ఐస్ క్రీమ్ డబ్బా పడేయాలి, కానీ మాకు ఎక్కడ కనిపించట్లేదు. మాకు ఫైనల్గా డస్ట్బిన్ దొరికి నేను ఆల్రెడీ పడేసి కూడా వచ్చాను. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. మీకు తెలుసుగా లోపల వీడియోస్ అలా ఉండదు. సో నేను మీకు ఎక్కడి వరకు చూపిస్తా అంటే మేము అక్కడ చెప్పులు డ్రాప్ చేస్తాంగా, అక్కడి వరకు చూపిస్తా. వావ్, మీకు గుర్తుందా మనం న్యూ ఇయర్కి వచ్చినప్పుడు ఇదంతా నిండిపోయింది చూడండి. మీరు ఎవరైనా వీడియో చూడకపోతే నేను ఇక్కడ లింక్ పెడతా, వెళ్ళి చూడేసేయండి. చాలా ప్రశాంతంగా ఉంది. అసలు న్యూ ఇయర్ అప్పుడు ఇదంతా నిండిపోయారు. మీకు గుర్తుందా? అసలు నాకు ఇవన్నీ చూస్తుంటే ఆ రోజుది గుర్తొస్తుంది. అప్పుడు అసలు ఈ లైన్ కనిపి ఇట్లా ఈ ఫ్లోరే కనిపించలేదు, ఇదంతా జనాలే. టెంపుల్ ఎంట్రీ. ఇది చెప్పులు పెట్టేది. ఇప్పుడైతే ఇదంతా ఫిల్ ఉండే, అది చాలా ఖాళీగా ఉంది. సో ఇక్కడ చాలా ఖాళీగా ఉంది కాబట్టి మనం ఇక్కడ పెట్టేసుకుందాము. నేను పొద్దున్న షిఫ్ట్ పోయేటప్పుడు ఇట్లనే ఉంది. సో మా చెప్పలేదు ఇక్కడ పెట్టాము. మేము మళ్ళీ మర్చిపోయినా వీడియో ప్రూఫ్ ఉంటుంది కాబట్టి ఇచ్చాక. కొంతమంది చెప్పులు తీసుకోపోతారు. మీకు ఒక విషయం చెప్పాలి, ఇట్లా ఎవరైనా చెప్పులు తీసుకోవద్దు, వాళ్ళని తీసుకోమన్నది. ఎందుకంటే అప్పుడు మనకున్న క్షణంతా పోద్ది. అట్లా మనం చెప్పులు పోవడం అనేది ఒక అదృష్టం. నాకైతే ఇప్పటి వరకు ఒక్కసారి ఉన్న చెప్పులు పోలేదు. సో అదన్నమాట. ప్రజెంట్ అయితే మేము లోపలికి వెళ్తున్నాం. కొన్ని స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ పైన ఇలాగ అక్కడ డైరెక్ట్ టెంపుల్. ఇంకా లోపలికి వీడియో కెమెరా అట్లేం అలో లేదన్నమాట. సో మొత్తం అయిపోయాక చూపిస్తాను. మా దర్శనం అయితే ఇప్పుడే అయిపోయింది. మాకు ప్రసాదం పులిహోర ఇచ్చారు. అయితే విన్నక్క గోపన్న వాళ్ళు ఇట్లా 108 ప్రదక్షిణలు చేస్తున్నారు అనమాట. అందుకని చెప్పేసి విన్నక్క ఒక్కటి. అయితే మేము ఇంకా కిందికి వచ్చేసాం అదనమాట. బై ద వే చాలా బాగుంది. ఆర్డర్ చేసుకున్న ఫుడ్ అయితే పునుగులు, ఇది వచ్చేసి పులిహోర, ఇంకా 2 మసాలా దోశ చెప్పుకున్నాం. సైడ్ ఇదంతా చట్నీ. బాగుంది యాక్చువల్లీ. ఇంకా టేస్ట్ చేయలేదు, బట్ చూస్తే తెలుస్తుంది బాగుందని. సో ప్రజెంట్ అజయ్ అయితే సాంబార్ తెచ్చాడు అనమాట. అల్లం చట్నీ. దోశ తింటున్నా, చాలా బాగుంది.
320. సో మేమైతే ఇప్పుడే తినేసి బయటకు వచ్చాము. ఇంకా అన్న అక్క వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం, వాళ్ళు ఇంకా అయిపోలేదు. అదే చూస్తున్నాం. 108 కావాలి. 108 ప్రదక్షిణలు అవ్వాలి. అది అయిపోగానే ఇంటికి వెళ్ళిపోతాం. ఆ లోపు ఒక 2-3 ఫోటోలు దిగుదామని చెప్పేసి నేను అనుకుంటున్నాం, ఎందుకంటే వెదర్ బాగుంది కాబట్టి. చూద్దాం, బట్ చలేస్తుంది కూడా కొంచెం. సో అదే ఆలోచిస్తున్నాను. ముందు విన్నక్క ఇంకా అన్నయ్య వచ్చారనమాట. వాళ్ళు ఇప్పుడే తింటున్నారు. సో వాళ్ళు తీసుకుంది అయితే వడ, పునుగులు, దోశ. అయితే ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం. టైం యాక్చువల్లీ ఇప్పుడు ప్రజెంట్ 5:15 అవుతుంది. ఇంటికి వెళ్ళి కాసేపు పడుకోవాలి. నాకు చాలా నిద్ర వస్తుంది మార్నింగ్ నుండి. అయితే నిన్న బ్రహ్మణ్య బర్త్డే, ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి యాక్చువల్లీ వచ్చేసరికి 2 అయింది. బట్ నిన్న డేలైట్ సేవింగ్ కదా, ఆ 2 కాస్త డైరెక్ట్ 3కి పోయింది. సో మాకు గంట వేస్ట్ అనమాట. అట్లా అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ టెంపుల్కి వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో మన బ్లాగ్కి ఎక్కువ వ్యూస్ రావాలి. బాయ్ గైస్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. ఓం నమో వెంకటేశాయ. బాయ్.